బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ సుదర్శన్ థియేటర్లో ప్రభాస్ ఫ్యాన్స్ పై దాడి జరిగింది. ప్రభాస్ ఫ్యాన్స్ పై దాడి చేశారు థియేటర్ యాజమాన్యం. ఓ షోలో సాంగ్స్ వేసి మరో షోలో సాంగ్స్ వేయకపోవడంతో ఫ్యాన్స్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సాంగ్స్ వేయాలని అడిగినందుకే దాడి చేశారంటున్నారు ఫ్యాన్స్. సుదర్శన్ థియేటర్ యాజమాన్యంపై ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాన్స్ అతి చేసినందుకే దాడి చేశామంటోంది థియేటర్ యాజమాన్యం. థియేటర్ దగ్గర గందరగోళం నెలకొనడంతో రంగంలోకి పోలీసులు దిగారు. సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఈ దాడి దృశ్యాలు. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటు గురించడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్. ఒక్కసారి విజువల్స్ చూద్దాం. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు అక్కడికి వచ్చిన ఇన్ఫాక్ట్ ప్రేక్షకుల మీద. ఈ అంశానికి సంబంధించి మాట్లాడుకుంటే క్రమం మీ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. సోషల్ మీడియాలో వైరల్గా మారాయి దాడి దృశ్యాలు. ప్రస్తుతం దీని గురించి మాట్లాడుకుంటున్నాం, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి అనేంద్ర సిద్ధంగా ఉన్నారు. అనేంద్ర, అసలు ఇంతకీ ఏం జరిగింది? ఎందుకు సుదర్శన్ థియేటర్లో ప్రభాస్ ఫ్యాన్స్ పై దాడి జరిగింది? అసలు ఏం జరిగింది? ఎస్ సచిన్, ఈ మధ్య కాలంలో మూవీస్ రీ రిలీజ్ ట్రెండ్ అనేది కొనసాగుతుంది. ఫ్యాన్స్ అందరూ కూడా స్టార్ హీరో మూవీ ఏ మూవీ కూడా రీ రిలీజ్ అయినా కూడా దాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. ఆ సాంగ్స్ కానీ ఆ సీన్స్ కానీ థియేటర్స్ లో బాగా ఎంజాయ్ చేస్తూ ఆ సీన్స్ కానీ సాంగ్స్ కానీ రీక్రియేట్ కూడా చేస్తున్నారు థియేటర్స్ లోనే. అంత ట్రెండ్ అనేది ఇప్పుడు నడుస్తూ ఉంది. ఇదే టైంలో ఇప్పుడు డార్లింగ్ మూవీ, ప్రభాస్ డార్లింగ్ మూవీని ఈ రోజు రీ రిలీజ్ చేశారు. అంటే దానికంటే ముందు నిన్న ప్రీమియర్స్ కూడా వేయడం జరిగింది డార్లింగ్ మూవీ. సో ఈ రోజు మార్నింగ్ 7 o'clock షో సుదర్శన్ థియేటర్ లో సాంగ్స్ ప్లే చేయకుండా సాంగ్స్ కట్ చేసి ఓన్లీ మూవీ మాత్రమే ప్లే చేశారని చెప్పేసి కొంతమంది ఫ్యాన్స్ అక్కడ మాకు సాంగ్స్ కావాలి అంటూ కూడా, సినిమా అయిపోయినప్పటికీ కూడా మాకు సాంగ్స్ మళ్ళీ ప్లే చేయండి అంటూ కూడా అక్కడ డిమాండ్ చేశారు. కొంచెం వాళ్ళు రూడ్ గానే అసభ్యంగానే థియేటర్ యాజమాన్యంతో మాట్లాడినట్టు తెలుస్తుంది. సో అందుకే వాళ్ళు వచ్చి అక్కడ వాళ్ళ మధ్య, ఫ్యాన్స్ మధ్య, థియేటర్ యాజమాన్యం మధ్య కొంత వాగ్వాదం నడిచింది. సో ఈ టైంలోనే వాళ్ళు దాడి చేయడం జరిగింది. సో రీ రిలీజ్ అనేది అంటే ఇంతకు ముందు కూడా నిన్న నైట్ జరిగిన ప్రీమియర్ షోస్ లో కూడా సాంగ్స్ ప్లే చేయడం జరిగింది. ఇంకా వేరే వేరే సింగిల్ స్క్రీన్స్ లో కూడా సాంగ్స్ ప్లే చేయడం జరిగింది. ఈ సాంగ్స్ ని రీక్రియేట్ చేస్తూ సాంగ్స్ ని ఎంజాయ్ చేసిన ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ మాకు సాంగ్స్ మళ్ళీ ప్లే చేయాలి, ఓన్లీ సినిమా మాత్రం. మీరు లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. ప్రభాస్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ చక్రం మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. చక్రం, అసలు ఏం జరిగింది? ఇంతకీ మీ దృష్టికి ఏమని వచ్చింది ఇన్ఫర్మేషన్? నమస్కారం సార్. చక్రం, నా మాట వినిపిస్తోందండి? నమస్కారం సార్. నమస్తే అండి చక్రం. అసలు ఏం జరిగింది? మీ దృష్టికి ఏమొచ్చింది? అదే ఈ ఫ్యాన్స్ సాంగ్స్ మళ్ళీ రిపీట్ చేయమన్నారు. ఓకే, అట్లా చెయ్యమంటే అంటే వెళ్ళలేరు. వెళ్ళకపోతే ఇట్లా అయింది ఇట్లా. ఓకే, మీకంటే మీ దృష్టికి వచ్చిన తర్వాత అంటే అఫ్ కోర్స్ ప్రభాస్ ఫ్యాన్స్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యి ఉంటారు, ఏమన్నారు? దాని తర్వాత అక్కడికి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయినా జరుగుతుందా యాజమాన్యంతో? మాట్లాడడం అయిపోయింది. ఏమన్నారు? అదే ఈ అబ్బాయి లాంగ్వేజ్ మంచిగా మాట్లాడలేదు, వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడి మొత్తము. ఓకే, అట్లా అని డిస్టర్బెన్స్ అయింది. ఓకే, అంటే మిస్టేక్ మాత్రం అక్కడికి వెళ్ళిన ప్రేక్షకుడిది, రైట్? ఓకే, కానీ మీ దృష్టికి ఏమని వచ్చింది? అదే సాంగ్స్ రిపీట్ సాంగ్స్ ఏమంటే వెళ్ళారని అది అని గొడవ అయిందని వచ్చింది మాకు.
ఓకే. సో మీ దృష్టికి వచ్చిన తర్వాత మీరు వాళ్ళకి కాల్ చేసినప్పుడు యాజమాన్య రియాక్షన్ ఏంటప్పుడు? అదే సార్ ఇట్లా అంటే మేము ఆల్రెడీ ఆడ ఉన్నాము. ఓకే, ఉన్నారు అక్కడ. ఓకే, ఉన్నాము మేము ఉన్నాము. హ్మ్. ఈ అబ్బాయి లగ్వర్ లాంగ్వేజ్ మంచిగా మాట్లాడాడు, అన్ని గలీజ్గా మాట్లాడాడు. ఓకే, అట్లా అయిందండి. బట్ ఫౌల్ లాంగ్వేజ్ మాట్లాడితే కనుక అతన్ని సెక్యూరిటీని పిలిపించి బయటకి తీసుకెళ్ళి లేకపోతే పోలీసులు అబ్జెప్పొచ్చు, అలా చేయొచ్చు కదా. బట్ అటాక్ అనేది ఎంతవరకు ప్రాపర్? అంటే ఆల్రెడీ సెక్యూరిటీ వచ్చి గుంజుకొని అవుతుంది, వెళ్తలేడు. వాళ్ళని ఒక ఆడమ్మ చేతి పెడితే గుంజాను. ఓకే, బట్ అక్కడ కొట్టిన సందర్భం కూడా కనిపిస్తోంది కదా విజువల్లో. కొట్టలేరు అది పక్కకి ఇట్లా ఎట్లా అంటే ఇట్లా కట్ట పట్టుకుంటే దమ్కిచ్చినట్టు ఇచ్చారు అంతే. ఓకే ఓకే. సో అక్కడ నార్మల్గానే ఉండింది అయితే పరిస్థితి? నార్మల్గా ఉంది సార్. రైట్ చక్రం, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ చెప్తోంది కూడా నార్మల్ అక్కడ ఆ వ్యక్తికి సంబంధించి ముందుగా ఫౌల్ లాంగ్వేజ్ మాట్లాడాడు, ఆ తర్వాతే వాళ్ళు అక్కడికి వచ్చారంటూ కూడా మాట్లాడుతున్న క్రమం. ఒకసారి అనేంద్ర దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. అనేంద్ర, ఎందుకు ఇటువంటి ఫామ్ అంటే ఇంతవరకు వెళ్ళడానికి లేకపోతే ఆ వ్యక్తి మాట్లాడడానికి కారణం కావచ్చు, ఏదైనా కావచ్చు, అసలు ఏం జరిగింది అంతకన్నా ముందు అక్కడ వాళ్ళు ఏమంటున్నారు? సచిన్ ఇంతకు ముందు చెప్పినట్టే వాళ్ళు సాంగ్స్ మాకు ప్లే చేయాలంటూ కూడా థియేటర్ నుంచి వాళ్ళు బయటికి వెళ్లకుండా సినిమా అయిపోయినప్పటికీ కూడా వాళ్ళు థియేటర్ లోనే కూర్చుని మాకు సాంగ్స్ ప్లే చేయాల్సిందే అంటూ అసభ్యమైన లాంగ్వేజ్ మాట్లాడడంతో థియేటర్ యాజమాన్యం వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళతో వాగ్వాదం జరిగింది. సో దీంతో వాళ్ళని భయపెట్టే ప్రయత్నం చేశారు. సో ఇరువురి మధ్య కూడా సో ఈ కొట్లాట అనేది జరగడం జరిగింది. సో దీన్ని చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా సోషల్ మీడియా మొత్తం కూడా వీడియోను వైరల్ చేస్తున్నారు. థియేటర్ యాజమాన్యం ఫ్యాన్స్ పైన ఎలా దాడి చేస్తారు, ఫ్యాన్స్ లేకుంటే మీ థియేటర్స్ ఎలా ఫిల్ అవుతాయి, మీ థియేటర్స్ కి డబ్బులు ఎట్లా వస్తాయి, మా ఫ్యాన్స్ ఇప్పుడు సినిమా రిలీజ్ కాదు, ఈ మూవీ రిలీజ్ అయినా కూడా మేము ఇక్కడ మొత్తం థియేటర్ అంతా ఫుల్ చేస్తున్నాం, థియేటర్ అంతా కూడా ఫ్లెక్సీలతో ముస్తాబ్ చేస్తున్నాం. ఫస్ట్ నుంచి సినిమా రిలీజ్ దగ్గర నుంచి ఇప్పుడు రిలీజ్ ట్రెండ్ వరకు కూడా మేము లేకుండా మీ థియేటర్స్ అనేవి రన్ అవ్వవు. ఫ్యాన్స్ సాంగ్స్ కోసం, అది కూడా మీరు సాంగ్స్ కట్ చేసి సినిమాని ప్లే చేశారు కాబట్టి సాంగ్స్ మేము థియేటర్ లో చూడాలని, మళ్ళీ రిలీజ్ అయినా కూడా యూట్యూబ్ లో ఉన్నప్పటికీ కూడా సాంగ్స్ థియేటర్ లో ఎంజాయ్ చేయడానికి మేము థియేటర్కి వచ్చినప్పుడు మీరు సాంగ్స్ ఎట్లా ప్లే చేయరు, అది అడిగినందుకు యాజమాన్యాలు ఇట్లా దాడి చేస్తారా అంటూ కూడా ప్రభాస్ ఫ్యాన్స్ అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. థియేటర్ యాజమాన్యం వాళ్ళకి క్షమాపణ చెప్పాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. సో ఫ్యాన్స్ తరపు నుంచి అయితే ఇట్లానే ఉంది. సో ఇంతకు ముందు చక్రం ఫ్యాన్స్ ప్రెసిడెంట్ కూడా అక్కడున్న సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసి, అంటే యాజమాన్యం కూడా చెప్పినప్పటికీ కూడా వీళ్ళు మాట్లాడిన లాంగ్వేజ్ వల్లే వాళ్ళు దాడి చేయాల్సి వచ్చింది అన్నట్టు కూడా చెప్పడం జరిగింది. సో కానీ ఫ్యాన్స్ మాత్రం అంటే ఇక్కడ ఏం జరిగింది, ఆ సిచ్యువేషన్ లో ఏం జరిగింది అనేది వీళ్ళకి మాత్రమే క్లారిటీ ఉంది. కానీ బయట ఎవరెవరైతే ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం దీన్ని చాలా సీరియస్ గానే తీసుకున్నారు. యాజమాన్యాలు ఇట్లా ఫ్యాన్స్ మీద దాడి చేస్తే మేము థియేటర్లకి ఎస్పెషల్లీ సింగిల్ స్క్రీన్స్ కి రావడం అనేది కష్టం అవుతుంది. ఇప్పటికే సింగిల్ స్క్రీన్స్ అన్ని కూడా క్లోజ్ అయ్యే పరిస్థితి ఉంది. సినిమాలు కూడా లేకుండా ఇప్పుడు థియేటర్స్ అన్ని కూడా వెలవెలమంటున్న పరిస్థితిలో ఇప్పుడు మా ప్రభాస్ అన్న మూవీ రిలీజ్ అయింది. ఆ మూవీకి మేము ఎంజాయ్ చేయడానికి సింగిల్ స్క్రీన్స్ ని నిలబెట్టడానికి కూడా మేము దానికి ఎంకరేజ్ చేయడానికి కూడా థియేటర్స్ వస్తుంటే మీరు ఇలా రివర్స్ లో దాడి చేయడం కరెక్ట్ కాదు అంటూ కూడా ఫ్యాన్స్ మాట్లాడుతున్న పరిస్థితి. యాజమాన్యం దీనికి సమాధానం చెప్పాలి, క్షమాపణ చెప్పాలి అంటూ కూడా ఫ్యాన్స్ అంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. సో మరి దీనిపైన సో ప్రభాస్ ఏమైనా రియాక్ట్ అవుతారా? సో ఇటువంటి వాటివి మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఏమైనా ప్రభాస్ నుంచి ఏమైనా రియాక్షన్ వస్తుందా అనేది చూడాలి సచిన్. ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ అనేంద్ర. మొత్తంగా అయితే మాత్రం సుదర్శన్ థియేటర్లో ప్రభాస్ ఫ్యాన్స్ పై దాడి అనుకుంటూ మాట్లాడుతున్న క్రమం. బట్ ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా మాట్లాడుతున్న చక్రం చెప్తున్న మాట ఏంటంటే అక్కడికి వచ్చిన వ్యక్తే ఫౌల్ లాంగ్వేజ్ మాట్లాడాడు, అసభ్యకరంగా మాట్లాడాడు, అభ్యంతరకరంగా మాట్లాడాడు అనేది వాళ్ళ నుంచి వినిపిస్తున్న విషయం. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ పై దాడి చేసింది యాజమాన్యం అంటూ, థియేటర్ యాజమాన్యం అంటూ ఇటు సోషల్ మీడియాలో తీవ్రంగా చర్చకు దారితీస్తుంది. ఇన్ఫాక్ట్ ట్రెండ్ అవుతుంది. ఒక షోలో సాంగ్స్ వేసి ఇంకొక షోలో సాంగ్స్ వేయకపోవడంతో ఫ్యాన్స్ అభ్యంతరం వ్యక్తం చేశారనేది దాని సారాంశం. అయితే సాంగ్స్ వేయారని అడిగినందుకే దాడి చేశారంటూ కూడా ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్న సందర్భం ఇటు సోషల్ మీడియా వేదికగా. సుదర్శన్ థియేటర్ యాజమాన్యంపై ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఫ్యాన్స్ అతి చేసినందుకే దాడి చేశామంటూ థియేటర్ యాజమాన్యం చెప్పుకొస్తున్న క్రమం. థియేటర్ దగ్గర గందరగోళం నెలకొనడంతో రంగంలోకి దిగారు పోలీసులు. సోషల్ మీడియాలో వైరల్గా మారాయి దాడి దృశ్యాలు. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం
ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్ట్రీమింగ్ కాంటెంట్, వెరీ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. విజువల్స్ చూద్దాం.